హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియోలో మనబడి మన భవిష్యత్ వెబ్సైట్లో అన్ని పాఠశాలల వారు తమకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా మన వద్ద ఉన్న సర్ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని వివరాలు ఈ వెబ్సైట్లో ప్రతి పాఠశాల వారు తప్పకుండా పూర్తి చేయాలి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో అన్ని పాఠశాలల వారు అంటే మన పాఠశాల నాడు నేడు అంటే ఇంతకుముందు నాడు నేడు అనేవారు, ఇప్పుడు మనబడి మన భవిష్యత్తు అంటున్నాం. వాటిలో ఆ స్కీమ్లో ఫేజ్ 1 ఫేజ్ 2లో ఉన్నా లేకపోయినా ప్రతి పాఠశాల వారు అన్ని పాఠశాల వారు ఈ వివరాలు తప్పకుండా నింపాల్సి ఉంటుంది. ఆ విధానం ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం మనబడి మన భవిష్యత్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. కార్నర్లో లాగిన్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన యొక్క క్రెడెన్షియల్స్, మన యూజర్ నేము, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఇక్కడ ఇచ్చేసి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ మన పాఠశాలలో మనబడి మన భవిష్యత్ స్కీమ్లో ఉంటే మనందరికీ కూడా పాస్వర్డ్, యూజర్ నేమ్ అన్నీ ఉంటాయి. వాటి ద్వారా మనం లాగిన్ అవ్వాలి. ఒకవేళ ఏ పాఠశాలల వారైనా ఇప్పటి వరకు నాడు నేడు మనబడి మన భవిష్యత్తు స్కీమ్లో లేకపోతే వారు ఏం చేయాలంటే మన ఐఎంఎంఎస్ కోడ్ ఏముంటుందో యూజర్ నేము, ఆ యూజర్ నేమ్ ఇవ్వాలి. పాస్వర్డ్ దగ్గర STMS క్యాపిటల్ S స్మాల్ t M స్మాల్ m స్మాల్ s @ మన పాఠశాల డైస్ కోడ్ లాస్ట్ 3 డిజిట్స్ ఇచ్చి క్యాప్చా కోడ్ ఇచ్చి మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం కొత్త పాఠశాల వారు అయితే ఈ విధంగా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన ఉన్న ఆప్షన్స్లో ఎస్టిమేషన్స్ అని ఉంటుంది. అక్కడ మనం క్లిక్ చేస్తే TEO మెటీరియల్ ట్రాన్స్ఫర్ ఫర్ ఆల్ స్కూల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అక్కడ డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, స్కూల్ దగ్గర మన స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని గో మీద ప్రెస్ చేస్తే మనకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. సింపుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ది డ్యూయల్ డెస్క్ దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్, ఇప్పుడు మన స్కూల్లో ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు మన రోల్ అక్కడ వేయాల్సి ఉంటుంది. తర్వాత నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ డ్యూయల్ డెస్క్స్ అవైలబుల్, మన పాఠశాలలో ఇప్పుడు ఎన్ని డెస్క్లు ఉన్నాయి. డ్యూయల్ డెస్క్స్ మనకు ఫంక్షనల్లో అంటే వర్కింగ్ కండిషన్లో ఉన్న డెస్క్లు అక్కడ మనం ఫిగర్ వేయాల్సి ఉంటుంది. తర్వాత నెంబర్ ఆఫ్ సర్ప్లస్ డ్యూయల్ డెస్క్స్ అంటే మనకి రోల్ తక్కువగా ఉంటే డెస్క్లు ఎక్కువగా ఉంటే మనకి ఎన్ని డెస్క్లు సర్ప్లస్ ఉన్నాయో కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా నీడీ డ్యూయల్ డెస్క్స్, ఒకవేళ మనకి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, డెస్క్లు తక్కువ ఉన్నాయి, మనకి ఇంకా అవసరం ఉందనుకుంటే నీడీ డ్యూయల్ డెస్క్ దగ్గర మనం ఇంకా నింపవలసి ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్యాన్స్ కూడా అంతే, సేమ్ ప్రాసెస్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ రూమ్స్, మనకి ఎన్ని రూమ్స్ ఉన్నాయి అక్కడ ఫిగర్ ఇవ్వాలి. తర్వాత ఫ్యాన్స్ అవైలబుల్, మనకి ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ సర్ప్లస్ ఫ్యాన్స్, మనకి ఫ్యాన్స్ ఏమన్నా మిగిలిపోతున్నాయా లేదా మనకి ఇంకా ఫ్యాన్స్ అవసరం ఉన్నాయా, నీడీ ఫ్యాన్స్ అక్కడ నింపాల్సి ఉంటుంది. సేమ్ టు సేమ్ గ్రీన్ చాక్ బోర్డ్స్, ఇక్కడ కూడా సేమ్ వాడు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇవ్వాల్సి ఉంటుంది. గ్రీన్ చాక్ పీస్ బోర్డ్స్ కావాల్సి ఉంటే అక్కడ ఇవ్వాలి, సర్ప్లస్ ఉన్నా ఇవ్వాలి. అలాగే ఆర్ఓ ప్లాంట్ వివరాలు కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. సర్ప్లస్ ఉంటే సర్ప్లస్, మనకు నీడీ ఉంటే నీడీగా ఇవ్వాలి. తర్వాత IFPS ప్యానల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా మనకి ఏమైనా సర్ప్లస్ ఉంటే సర్ప్లస్ వివరాలు, నీడీ ఉంటే నీడీ వివరాలు కూడా ఈ కాలమ్స్లో మనం నింపవలసి ఉంటుంది. అలాగే స్మార్ట్ టీవీస్ మన దగ్గర సర్ప్లస్ ఉన్నాయా లేదా నీడీ ఉన్నాయా, మనకి ఏముంటే ఆ వివరాలు అన్నీ సబ్మిట్ చేసి కింద సేవ్ బటన్ ఉంటుంది. సేవ్ బటన్ మీద ప్రెస్ చేస్తే డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది.
ఓకే మీద మనం క్లిక్ చేస్తే మన వివరాలన్నీ ఆటోమేటిక్గా ఆన్లైన్లో సబ్మిట్ అయిపోతాయి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.